1000 ఏనుగుల బలమున్న దుందుబిని వాలి ఎలా చంపాడో చెప్పుకుంటూ వచ్చాడు సుగ్రీవుడు మరియు హనుమ. అప్పుడు లక్ష్మణుడు ఇది ఎంత ఎందుకు చెప్తున్నారు అనుకుని లక్ష్మణుడు అన్నాడిలా, మన తక్షణ కర్తవ్యం ఏమిటి అని. అప్పుడు సుగ్రీవుడు, ముందు ఈ మధ్య చెట్లను చూడు, ఇవి 7 మధ్య చెట్లు, ఏదైనా ఒక్క చెట్టు మధ్యలో నుంచి వెళ్లేలా వాలి బాణం వెయ్యగలడు, అంతటి బలశాలతను, అతన్ని నువ్వు ఎదుర్కోగలవా అని అడిగాడు సుగ్రీవుడు. రాముణ్ణి అలా అడిగినందుకు లక్ష్మణుడికి కోపం వచ్చింది. కన్నెర్ర చేసి తన ధనుస్సును గట్టిగా పట్టుకున్నాడు. గమనించాడది రాముడు. నవ్వుతూ లక్ష్మణుని చూసి ఆగమన్నాడు. వాలి బలం నాకు తెలుసు, నీ బలం నాకు తెలియదు. తెలియని దాని గురించి అడగడంలో తప్పులేదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడడానికో నిన్ను భయపెట్టడానికో నేను నిన్ను అడగడం లేదు. నా భయానికి నేను అడుగుతున్నాను. వాలి మహాబలశాలి, అంతటి వాడిని నువ్వు ఓడించగలవా అని అడిగాడు సుగ్రీవుడు. ఏం చేస్తే వాళ్ళకన్నా బలవంతుడని రాముణ్ణి నమ్ముతావు అని అడిగాడు లక్ష్మణుడు. రాముణ్ణి సుగ్రీవుడు తక్కువ అంచనా వేయడాన్ని తట్టుకోలేకపోయాడు లక్ష్మణుడు. ఇప్పుడే తాడోపేడో తేల్చేయాలి అని అనుకున్నాడు సుగ్రీవుడు. రాముడితో అన్నాడిలా, ఏం చేస్తావంటే ఇదిగో ఇక్కడ ఉన్న 7 మధ్య చెట్లు ఉన్నాయి కదా, వాటి నుంచి ఏ ఒక్క చెట్టు నుంచైనా బాణం దూసుకు వెళ్లేలా బాణాన్ని వదలాలి. చూపించగలిగితే నేను నిన్ను తప్పకుండా నమ్ముతాను అన్నాడు సుగ్రీవుడు. నీ నమ్మకం కోసమే నా ప్రయోగం, లేకపోతే ఈ చెట్లను గాయం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు రామ. ఒక్కసారిగా దాని ధనస్సును పట్టుకొని గురి చూసి బాణాన్ని వదిలాడు. ఆ బాణం ఒకటి కాదు 7 మధ్య చెట్ల నుంచి దూసుకుని వెళ్లిపోయింది. దూసుకోవడమే కాదు, అటుగా ఉన్న కొండను ఢీకొంది, దాన్ని 2 ముక్కలు చేసింది. తర్వాత అలానే నేలలోకి వెళ్ళిపోయింది ఆ బాణం. అది వెళ్ళిన వేగానికి పెద్ద శబ్దంతో నేల 2గా చీలింది. చీలిపోయిన నేల నుంచి పొగలు వచ్చాయి. చూశారది హనుమ సుగ్రీవులు. బిత్తరపోయారు. సుగ్రీవుడైతే శిలలా మారిపోయాడు. కాసేపటికి కానీ తేరుకోలేకపోయాడు సుగ్రీవుడు. తేరుకున్న తర్వాత ఆనంద బాష్పాలతో రాముని చూశాడు సుగ్రీవుడు. 2 చేతులు జోడించి నమస్కరించాడు అతనికి. రామ, ఇక నాకు అనుమానం లేదు, నువ్వు వాలికన్నా బలవంతుడివి. నువ్వు వాలిని చంపగలవు. వాలిని మాత్రమే కాదు, కోపిస్తే ఇంద్రాది దేవతల్ని గలగలలాడించగలవు, అదుపులో పెట్టగలవు. నీలాంటి వాడు నాకు స్నేహితుడైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు లేవు అని అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు అతని ఆనందాన్ని చూసి సుగ్రీవుడిని దగ్గరికి తీసుకున్నాడు. ఆ దృశ్యానికి ఆనందపడ్డాడు జాంబవంతుడు. సుగ్రీవా, ఇక ఆలస్యం ఎందుకు, పద కిష్కిందకు, వాలిని యుద్ధానికి పిలువు. అందరూ వెళ్దాం పద అని జైజలు పలికారు సుగ్రీవుడికి. అందరూ కిష్కిందకి చేరుకున్నారు. అప్పుడు సుగ్రీవుడు గట్టిగా శ్వాస పీల్చుకొని పిడికిలు బిగించి, వాలి రారా, ఈ రోజు నీ అంతు చూస్తా అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటలకు నవ్వుకున్నాడు వాలి. నీ సరదా నేనెందుకు కాదనాలి అనుకున్నాడు వాలి. యుద్ధానికి బయలుదేరాడు. నిన్నేరా, రా యుద్ధానికి అని అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటలకి కోపం వచ్చింది వాలికి. సుగ్రీవుడు తన వెనక రాముడున్నాడని రెచ్చిపోయాడు. వాలి యుద్ధానికి వెళుతుంటే వాలి భార్య, నాకెందుకో భయంగా ఉందండి, సుగ్రీవుడు వెనకాల ఎవరో 2 ఉన్నారు, నాకెందుకో కీడు శంకిస్తుంది, వద్దు యుద్ధానికి. ఆ మాటలు వినిపించుకోలేదు వాలి. యుద్ధానికి వెళ్ళాడు. 2 భీకరంగా యుద్ధం చేసుకున్నారు. వాలి ఎన్నో చావు దెబ్బలు కొట్టాడు సుగ్రీవుడిని. చెట్టుచాటున ఉన్న రాముడు బాణం సంధించాలనుకున్నాడు. కానీ 2 ఒకేలాగున్నారు. హనుమ, నేను ఎవరిపైనా ధ్యాస పెట్టలేకపోతున్నాను. పొరపాటున సుగ్రీవుడికి తగిలితే మొదటికి మోసం వస్తుంది. అప్పుడు హనుమ, అయితే రామ, నేను వెళ్ళి ఒక పూల దండాను సుగ్రీవుడి మెడలో వేస్తాను, అది చూసి మీ బాణం సంధించండి అన్నాడు హనుమ. హనుమ అన్నట్టుగానే తన మెడలో ఒక పూల దండను వేశాడో లేదో వెంటనే రాముడు తన బాణాన్ని వదిలాడు. అది చెట్టు మధ్య నుంచి దూసుకొని వెళ్లి వాలి గుండెకు గుచ్చుకుంది. ఆ బాణానికి వాలి కూలిపోయాడు. రామ బాణానికి ప్రాణాలు వెంటనే పోతాయి. కానీ కాంచనమాల వాలి కంఠాన్ని ఇంకా అంటిపెట్టుకుని ఉండడంతో వెంటనే ప్రాణం పోలేదు వాలిది. ఆగిన ప్రాణంతో తన దగ్గరికి వచ్చిన రామ లక్ష్మణులను చూశాడు వాలి. రామ అని పిలిచాడు బాధగా. ఆ పిలుపుకి ఒక అడుగు ముందుకు వేశాడు రాముడు. అతన్ని చూసి అడిగాడిలా, గొప్ప వంశంలో పుట్టినవాడివి, దశరథ మహారాజు కొడుకువి, బల శౌర్యాలు ఉన్నవాడివి, శాస్త్రాలన్నీ చదివిన వాడివి, గుణవంతుడివి అని నీకెంతో గొప్ప పేరు ఉంది. అలాంటి వాడివి నేను మరొకరితోటి యుద్ధం చేస్తూ ఉంటే నా గుండెకు నువ్వు బాణాన్ని గురి పెడతావా? ఇదెక్కడి ధర్మం రామా? సమాధానం లేదు రాముడి దగ్గర నుంచి. సత్యము, ధర్మము, చిత్తశుద్ధి, ఓర్పు, పరాక్రమము, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, రాజరక్షణాలు, ఆ లక్షణాలలో ఏ ఒక్కటి నీలో నాకు కనిపించలేదు. పైగా దొంగచాటుగా దెబ్బ తీసేశావు. తప్పనిపించలేదా రామా అడిగాడు వాలి. సమాధానం ఇయ్యలేదు రాముడు. నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నావని, నీ అన్న చూసుకునే సుగ్రీవుడు యుద్ధానికి వచ్చాడని నా భార్య తారా చెప్పింది. నీతో జాగ్రత్త అని కూడా హెచ్చరించింది. అయినా ఇక్ష్వాకులు నిరపరాధులను చంపారని, రఘువంశం చాలా గొప్పదని యుద్ధానికి వచ్చాను. వచ్చినందుకు తగిన బుద్ధే చెప్పావు అన్నాడు వాలి. నింద భరిస్తున్నట్టుగా శిలలా నుంచున్నాడు రాముడు. నీకు గాని, మీ వారికి గాని, నీ దేశానికి గాని నేను ఎలాంటి అపకారాన్ని చేయలేదు, నిన్ను అవమానించలేదు, నీతో యుద్ధానికి రాలేదు. నా తమ్ముడితో నేను యుద్ధం చేసుకుంటున్నాను. నువ్వెందుకు కల్పించుకున్నావు? పాపాత్ములు, దుర్బుద్ధి కలవారే ఇలాంటి పనులు చేస్తారు. నువ్వు అలాంటి వాడివేనా అడిగాడు వాలి. అన్ని మాటలు పడుతూ ఉన్నా అన్న ఒక్క మాట మాట్లాడకపోవడంతో లక్ష్మణుడికి చిరాకనిపించింది. ఆవేశం తెచ్చుకున్నాడు. నేను వానరుణ్ణి, నువ్వు నరుడివి. ఆ కారణంగా వేట ధర్మంగా కొట్టావన్నా నా చర్మం కానీ, ఎముకలు గాని, రోమాలు కానీ, మాంసం కానీ నీకెందుకూ పనికిరావు. పనికిరాని వస్తువు మీద ప్రతాపాలు చూపడం పరాక్రమవంతుల లక్షణం కాదు. ఎందుకు చేశావయ్యా ఈ పని అన్నాడు వాలి. చెట్టు చాటు నుంచి
వచ్చి వాలిని చంపానంటే ఆశ్చర్యపోతారు ఎవరైనా. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళతో ఎదురుగా తలపడాల్సింది అని అంటారు. ఎదురుగా తలపడి ఉంటే తెలిసేది నీకు నా పౌరుష ప్రతాపాలు ఎలాంటివో. ఈ పాటికి నువ్వు యముడి సమక్షంలో ఉండేవాడివి అన్నాడు వాలి. గుండెల మీద కాంచనమాలను సర్దుకున్నాడు. గమనించాడది రాముడు. సన్నగా నవ్వి ఊరుకున్నాడు. గూఢాచారులు నాకు అన్నీ చెప్పారు. నీ భార్య సీతను రావణుడు ఎత్తుకుపోయారన్నారు. నీకు అన్యాయం చేసింది రావణుడు. నువ్వు వాడితో యుద్ధం చేయాలి, నాతో కాదు. తెలివిగల వాడివి అయితే నువ్వు నాతో యుద్ధం చేయవు, స్నేహం చేస్తావు. స్నేహం చేసి నా సీతను ఇప్పించు అంటే ఒక్క రోజులో నీ సీత నీ చెంతలో ఉండేది. రావణుడికి నేను ఎంత చెప్తే అంత. నా మాట వాడు కాదనలేడు అన్నాడు వాలి. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు రాముడు. వెంటనే కళ్ళు తెరిచి వాలిని చూశాడు. అయిపోయిందా? అడగాల్సిందన్నీ అడిగేశావా లేదా ఇంకేమన్నా మిగిలాయా అన్నాడు రాముడు. సమాధానం లేని ప్రశ్నలు ఎన్నడిగి ఏం లాభం అన్నాడు వాలి. నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలున్నాయి. నేను ధర్మం తప్పి ప్రవర్తించలేదు, అధర్మంగా నీ పైన దాడి చేయలేదు. ధర్మ సూక్ష్మం తెలియక నువ్వు నన్ను నిందిస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు. నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. నేను చెప్పిన సమాధానాలతో నీ ఆకర్షణాలు ప్రశాంతంగా ముగుస్తాయని నేను భావిస్తున్నాను. అప్పుడు రాముడు, ఈ భూ ప్రపంచమంతా ఇష్వాకులదే. ఈ రాజ్యం మాది. మా రాజు భరతుడు. అతని ఆజ్ఞ మేరకే మేము ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాం. నువ్వు ధర్మం తప్పావు. ధర్మహీనులను దండించే బాధ్యత, హక్కు మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతను భార్యను నువ్వు కాజేశావు. అది తప్పు కాదా? నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉంది. దానికి మరణదండనే సరైన శిక్ష. కానీ మన మధ్య ప్రత్యక్ష వైర్యం లేకపోయినా నేను నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్రుత్వం ఉండదు. రాజువైన నీకు ఈ సంగతి తెలియదు అంటే నేను నమ్మను అన్నాడు రాముడు. తన చూపును తిప్పుకున్నాడు వాలి. రాముని సూటిగా చూడలేకపోయాడు అతను. నేను వేట విషయం మీద నిన్ను చంపలేదు, ఇక చెట్టుచాటగా చంపానని దూషించావు. అలా చంపడానికి కూడా కారణం ఉంది. నీ మెడలో ఉన్న కాంచనమాల వర ప్రభావాన్ని నేను మన్నించాలి. అలా మన్నింపునకే నేను చెట్టుచాటును చూసుకున్నాను. అయినా ధర్మాన్ని పాటించిన వాడిని, నేరస్తుడిని చంపడానికి యుద్ధ ధర్మాలు పాటించనవసరం లేదు. వారి పట్ల అసలు అవి వర్తించవు. నువ్వు శిక్షార్హుడివి. నీతో నా కార్యాలను సాధించుకోవడం తప్పు. అందుకే నేను నిన్ను ఆశ్రయించలేదు చెప్పాడు రాముడు. తప్పు ఒప్పుకుంటున్నట్టుగా కళ్ళు చెమర్చుకున్నాడు వాలి. రామా రామా అంటూ చేతులు జోడించాడు, నమస్కరించాడు. అప్పుడు అతనికి మాత్రమే వినిపించేలా రాముని గొంతు పలికిందిలా, నీ వధకు మరొక పరమార్థం ఉంది. నువ్వు ఇంద్రుని పుత్రుడివి. అతని ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులంతా నాకు సహకరించాలి. అయితే నువ్వు రావణుడికి మిత్రుడు అయ్యావు అంటూ చెప్పసాగాడిలా రాముడు. హనుమంతుని వైపుకు చూస్తూ ఇలా అన్నాడు వాలి. అమ్మ పంపితే చాలా చిన్నప్పుడే కిష్కిందకు వచ్చావు. ఇక్కడే పెరిగి పెద్దవాడివి అయ్యావు, మంత్రి అయ్యావు. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. చిన్నమామయ్యతో తిరుగుతూ వచ్చావు. ఆఖరికి చిన్నమామయ్యని బలపరిచి నన్ను కాదనుకుని వెళ్ళిపోయావు. నువ్వు నన్ను కాదనుకున్నా నేను నిన్ను ఎప్పుడూ కాదనుకోలేదు. నేను నిన్ను సరిగా చూడలేకపోయాను. నన్ను క్షమించు అన్నాడు వాలి. అయ్యో అనుకున్నాడు హనుమ. తర్వాత మళ్ళీ వాలి అన్నాడు ఇలా, నేను నిన్ను చూడలేదని మీ బావ అంగదుడిని చూడకుండా పోకు. వాడికి నువ్వే దిక్కు. నువ్వంటే వాడికి చాలా గౌరవం కూడా. అత్తమ్మ తారాకి కూడా నువ్వంటే చెప్పలేనంత ప్రేమ చెప్పాడు వాలి. ఏనాడు నిన్ను చేరదీయలేదు, ఏనాడు నీకు ఏమీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇస్తాను. ఇదిగో నా కాంచనమాలను నీకు ఇస్తున్నాను. ఇది నీ బలాన్ని రెట్టింపు చేస్తుంది. చచ్చిన శవం మీద ఇది ఉంటే దీని శక్తి పోతుంది. తీసుకో, ఇది నా బహుమతి అనుకో అన్నాడు వాలి. మీకు తెలియనిదేముంది, ఇది ధరించాల్సింది మంత్రులు కాదు, మహారాజు. దీనికి సరి అయిన వ్యక్తి సుగ్రీవుడే. చిన్న మామయ్యే దీనికి అర్హుడు అన్నాడు హనుమ. కాంచనమాలని సుగ్రీవుడికి అందించాడు. మాలనందుకుని నెత్తి కొట్టుకున్నాడు సుగ్రీవుడు. ఇంతలో వాలి చనిపోయాడు. వానరులంతా రోధిస్తున్నారు. చనిపోయిన మృతదేహాన్ని కిష్కిందకు తీసుకువెళ్లారు. సుగ్రీవుడు అన్నగారి దహనాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. చివరి వరకు చూశారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఘట్టం తర్వాత ఏ మలుపుకు తిరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే కామెంట్ బాక్స్ లో జై వీరాంజనేయ అని టైప్ చేయండి.